రైకా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? రాజస్థాన్. రబారిస్ అని కూడా పిలువబడే రైకా తెగ రాజస్థాన్లోని రాజ్ సమండ్ జిల్లాలోని కుంభాల్గర్ సమీపంలో నివసిస్తున్న ఒక స్వదేశీ పశువుల కాపరి సమాజం. వారు ఒంటెలతో, ముఖ్యంగా మార్వారి జాతితో లోతైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంబంధానికి ప్రసిద్ధి చెందారు. ఈ రైకాలకు ఒంటెల పెంపకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు, ఆచారాలు, కథలు మరియు కాలానుగుణ వలసలలో పాతుకుపోయిన జీవన విధానం. చైనాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ 2025 స్టేజ్ 2 పతకాల జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఎంత? రెండవది. 2025 మే 6 నుండి 11 వరకు చైనాలోని షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ 2025 స్టేజ్ 2లో భారత ఆర్చరీ జట్టు అద్భుతంగా రాణించింది. భారతదేశం 7 స్వర్ణాలు, 1 రజతం మరియు 4 కాంస్యాలతో సహా మొత్తం 12 పతకాలను గెలుచుకుంది. భారతదేశం పతకాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలిచింది. 2025 ఏప్రిల్ 8 నుండి 13 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫ్లోరిడాలోని ఆబర్న్డేలో జరిగిన మొదటి దశలో భారతదేశం 4 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. మూడవ దశ వచ్చి 2025 జూన్ 3 నుండి జూన్ 8 వరకు లోని అంటాలియాలో జరుగుతుంది. సోంగర్ డ్రోన్లు అనేవి మానవరహిత వైమానిక వ్యవస్థలు. వీటిని ఏ దేశం అభివృద్ధి చేసింది? టర్కీ. ఇటీవల పాకిస్తాన్ లేహ్ నుండి సర్క్రీక్ వరకు 36 ప్రదేశాలలో దాదాపు 300 నుండి 400 సోంగర్ డ్రోన్లను ఉపయోగించి పెద్ద ఎత్తున డ్రోన్ చొరబాటుకు ప్రయత్నించింది. ఈ సోంగర్ డ్రోన్లు సాయుధమైనవి. టర్కీస్ రక్షణ సంస్థ అయిన ఆసిస్ గార్డ్ అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక వ్యవస్థలు. ఈ సోంగర్ డ్రోన్లను మొదట ఏప్రిల్ 2019లో ప్రయోగించారు మరియు విజయవంతమైన పరీక్ష తర్వాత ఫిబ్రవరి 2020లో టర్కీసు సాయుధ దళాల్లో చేర్చారు. PL-15ను థండర్ బోల్ట్ 15 అని కూడా పిలుస్తారు. ఇది దృశ్యానికి అతీతంగా ఉన్న ఎయిర్ టు ఎయిర్కి లక్ష్యాలను ఛేదించే సుదూర క్షిపణి. దీనిని ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో పూర్తిగా చెక్కు చెదరకుండా ఉన్న చైనా నిర్మిత PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. థండర్ బోల్ట్ 15 అని కూడా పిలువబడే PL-15 చైనా 607 ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. దీనిని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషను తయారు చేసింది. 2024 YR-4 అనే గ్రహ శకలాన్ని కనుగొనడానికి ఏ టెలిస్కోప్ను ఉపయోగించారు? అట్లాస్ టెలిస్కోపు. ఏప్రిల్ 2, 2025న నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనగా నాసా 2024 YR-4 అనే యాస్ట్రాయిడ్ డిసెంబర్ 22, 2032న చంద్రుణ్ణి ఢీకొనే అవకాశం 3.8% ఉంటుందని నివేదించింది. ఈ YR-4 అనేది డిసెంబర్ 2024లో చిలీలోని యాస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అనగా అట్లాస్ టెలిస్కోపు ఉపయోగించి కనుగొనబడిన భూమికి దగ్గరగా ఉన్న గ్రహ శకలం. పెట్టుబడిదారులు, దీర్ఘకాలిక పర్యాటకులు మరియు విదేశీ నిపుణులను ఆకర్షించడానికి 10 సంవత్సరాల గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం ఏది? వియత్నాం.
ఆగ్నేషియాలోని స్థిరమైన ప్రయాణ మరియు పెట్టుబడి కేంద్రంగా తనను తాను స్థాపించుకునే లక్ష్యంతో పెట్టుబడిదారులు, దీర్ఘకాలిక పర్యాటకులు మరియు విదేశీ నిపుణులను ఆకర్షించడానికి వియత్నాం దేశం ఇటీవల 10 సంవత్సరాల గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2018 నుండి 7వ నిపా వైరస్ కేసు ఎక్కడ నమోదైంది? కేరళ. 2018 నుండి కేరళలో నిపా వైరస్ వ్యాప్తి జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి వ్యాప్తి 2018లో సంభవించిందని నివేదించింది. 2024లో నివేదించబడిన ఇటీవలది 2018 నుండి 7వ కేసు. యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది ఏ సంస్థ నిర్వహించే ద్వైవార్షిక ప్రపంచ రహదారి భద్రతా ప్రచారం? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఐక్యరాజ్య సమితి 8వ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ను మేక్ వాకింగ్ సేఫ్ మరియు మేక్ సైక్లింగ్ సేఫ్ అనే థీమ్తో 2025 మే 12 నుండి 18 వరకు జరుపుకుంటారు. యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు దాని భాగస్వాములు నిర్వహించే ద్వైవార్షిక ప్రపంచ రహదారి భద్రతా ప్రచారం. ఈ ప్రపంచ ప్రచారం నగరాల్లో నడక మరియు సైక్లింగ్కు మద్దతు ఇచ్చే సురక్షితమైన మౌలిక సదుపాయాలు మరియు రవాణా విధానాలను ప్రోత్సహిస్తుంది. బాగిల్హార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు? చేనాబ్ నదిపై. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్లో చీనాబ్ నదిపై ఉన్న బాగిల్హార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట వద్ద నీటి మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం బహుళ గేట్లను తెరిచినట్లు సమాచారం. చీనాబ్ నది అనగా చంద్ర నది. ఇది సింధు నదికి ప్రధాన ఉపనది. ఇది హిమాలయ ప్రదేశాల్లోని లాహౌల్ మరియు స్మితి జిల్లాల్లోని తాండి వద్ద చంద్ర మరియు భాగ ప్రవాహాల సంగమం నుండి ఇది ఉద్భవించింది. ఇది జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహిస్తుంది. శివాలిక్ శ్రేణి మరియు లెస్సర్ హిమాలయాల మధ్య వెళుతుంది. తర్వాత ఇది నైరుతి వైపుకు పాకిస్తాన్లోకి మారుతుంది. జమ్మూ సమీపంలో జీలం నదిలో కలుస్తుంది మరియు దాని తర్వాత సట్లెజ్ నదిలో కలుస్తుంది. తపతి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్టులో ఏ 2 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి? మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల తపతి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్టును సంయుక్తంగా అమలు చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మహారాష్ట్రలో తపతి అని పిలువబడే తపతి నది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఉద్భవించి మహారాష్ట్ర గుండా ప్రవహిస్తుంది. ఈ TBMRP అనేది ప్రాంతీయ నీటి భద్రతను పెంచే లక్ష్యంతో ఉంది. ఇది నాగపూర్తో సహా ఈశాన్య మహారాష్ట్రలో తాగునీరు మరియు దక్షిణ మధ్యప్రదేశ్లో ముఖ్యంగా చింద్వారాలో నీటిపారుదల కోసం నీటిని సరఫరా చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన మ్యాగ్నిటార్లు అనగా ఏమిటి? ఇవొక న్యూట్రాన్ స్టార్లు. ర్యాపిడ్ న్యూట్రాన్ క్యాప్చర్ లేదా ఆర్ ప్రాసెస్ న్యూక్లియోసింథసిస్ అనే ప్రక్రియను ఉపయోగించి మ్యాగ్నిటార్ మంటలు బంగారం వంటి భారీ మూలకాలను సృష్టించగలవని పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. ఈ మ్యాగ్నిటార్లు చాలా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలతో కూడిన ఒక ప్రత్యేక రకమైన న్యూట్రాన్ నక్షత్రాలు. సాధారణ న్యూట్రాన్ నక్షత్రాల కంటే దాదాపు 1000 రెట్లు బలంగా ఉంటాయి. ఈ మంటను నాసా యొక్క కాంప్టన్ గామారే అబ్జర్వేటరీ పరిశీలించింది. నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనగా SRS నివేదిక 2021 ప్రకారం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత? 2.0.
మే 7న రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2021 నివేదిక ప్రకారం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు అనగా ప్రతి మహిళకు సగటు పిల్లల సంఖ్య 2020 మరియు 2021 రెండింటిలోనూ 2.0 స్థిరంగా ఉంది. బీహార్లో అత్యధిక TFR 3.0 వద్ద నమోదు కాగా ఢిల్లీ మరియు పశ్చిమ బెంగాల్లో అత్యల్పంగా 1.4 ఉంది. 0 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లల వాటా వచ్చి 1971లో 41.2% నుండి 2021లో 24.8% పడిపోయింది. ఇటీవల వార్తలో కనిపించిన కర్బన్వాడి గడ్డి భూములు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మహారాష్ట్రలోని కర్బన్వాడి గడ్డి భూముల్లో భారతీయ బూడిద రంగు తోడేలు వీధి కుక్కల దాడుల నుండి పెరుగుతున్న ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ఇది పూణే జిల్లాలోని ఇందాపూర్ తహసీల్లో ఉంది. ఈ గడ్డి భూములు బెంగాల్ నక్క, చారల హైనా, బ్రాహ్మిణి కైటు మరియు భారతీయ బూడిద రంగు తోడేలు వంటి వివిధ జాతులకు మద్దతిస్తాయి. ఇది శుష్క మరియు పాక్షిక శుష్క బహిరంగ మైదానాలు మరియు గడ్డి భూముల్లో నివసిస్తుంది. ది వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 యొక్క షెడ్యూల్ 1 కింద ఉంచబడుతున్నది. నివేశక్ శిబిరం ఇనిషియేటివ్ను సంయుక్తంగా ప్రారంభించిన 2 సంస్థలు ఏవి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనగా సెబీ మరియు పెట్టుబడిదారుల విద్య మరియు రక్షణ నిధి అథారిటీ. పెట్టుబడిదారులు క్లెయిమ్ చేయని డివిడెంట్లు మరియు షేర్లను తిరిగి పొందడంలో సహాయపడటానికి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అనగా IEPFA మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనగా సెబీ నివేశక్ శిబిరం ఇనిషియేటివ్ను ప్రారంభించాయి. మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పారదర్శకతను పెంచడం మరియు ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమం పెట్టుబడిదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని కూడా వేగవంతం చేస్తుంది. 2వ ట్రై సర్వీస్ ఫ్యూచర్ వార్ఫేర్ కోర్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. 2వ ట్రై సర్వీస్ ఫ్యూచర్ వార్ఫేర్ కోర్సు 2025 ఏప్రిల్ 21 నుండి మే 9 వరకు న్యూఢిల్లీలోని మానిక్సా సెంటర్లో జరిగింది. ఇది యుద్ధాన్ని సాంకేతికత ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై దృష్టి సారించింది. అదేవిధంగా ఆధునిక యుద్ధ సంక్లిష్టతలకు సీనియర్ అధికారులను సిద్ధం చేయడం, సేవల మధ్య ఉమ్మడితత్వం మరియు ఏకీకరణను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కోర్సును హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది మరియు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ సమన్వయంతో నిర్వహించబడింది.